వీడి పేరే తేజ. ఏం పని చేయడు, ఖాళీగా ఉంటాడు. ఏంట్రా ఏం చేతులు పేపర్లు ఏంటి? ఏం చేస్తారా, ఇంట్లో పొజిషన్ బాగాలి, ఏం చేయాలో అర్థం కావట్లేదు. జాబ్ లేదు, ఏం లేదు, ఇంట్లో ఇజ్జత్ లేదు అసలు. ఫస్ట్ రూపాయి ఎరగాలన్నా ఇంట్లో కింద నుండి పైదా చూస్తున్నారు. ఏం చేయాలి నాకేం అర్థం కావట్లేదు. మరి ఇప్పుడు పేపర్లు దేనికి? ఏదైనా జాబ్ ఉండిద్దామని వచ్చాంట. జాబా? ఒక జాబ్ ఉంది, చేస్తాము. చెప్పరా తొందరగా. నావీలో ఉంది, ఎయిర్పోర్ట్ ఉంటుంది కదా, మనం గాల్లో వచ్చినప్పుడు నువ్వు గాల్లో ఉండి ఎర్లైట్ బుల్ లైట్ చూపించాలి. చెప్పేదేంట్రా బాబు. ఇంకేం మరి చూసేసావు? ఇంకేముందిరా, ఏం చేయాలని అర్థం కావట్లేదు. ఏంట్రా పేపర్లో జాబ్ గురించి అంటే పోనీ వదిలేంట్రా. అదే తలపట్టేస్తుంది, సిగరెట్ పెట్టిండ్రా. సిగరెట్ ఏంట్రా చూసామా? 3 కాలుతావా? తీసుకో. అగ్గిపెట్టేదిరా. ఇంకేంట్రా కవర్లు? వీడి పేరే మనీ, తేజ వాళ్ళ అన్నయ్య. ఇతని పేరు రాజేష్, మనీ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్. ఏం చేస్తున్నారు అక్కడ? ఎందుకురా జాయిగా లాయిచ్చే. ఏంట్రా మామ, మీ తమ్ముడు మరి ఎంత రెక్లెస్గా మాట్లాడుతున్నాడు? మామ ఇంటికాడ మాటలు, ఎవరి మాటలు కాడ అంటలేదు, నా మాట కూడా లెక్క చేస్తలేదు. ఏంటి, ఎందుకు కొడుతున్నారని ఆలోచిస్తున్నారా? ఎవరి ఇంట్లో ఆడపిల్లని గెలిగితే ఎవరు ఊరుకుంటారు? వాళ్ళ ఇంట్లో అమ్మాయిని కెలికారు, రౌండ్ వేసారు. హలో, ఇక్కడ మీ వాడిని ఎవరు కొట్టేస్తున్నారు చాలామంది. మా వాడిని కొడుతున్నారా? సరే కొట్టని, నీకెందుకు వదిలిపడదబ్బు. సరేలే ఉంటా. మా వాడిని ఎవడో కొడుతున్నారంటారా 5 కుర్రాళ్ళు కలిసి. ఎందుకు వదిలిపడదబ్బు. ఏంటి ఇలా అన్నీ కొట్టినా సరే రియాక్ట్ అవ్వట్లేదని చూస్తున్నారా? ఇది ఇంతే. అమ్మ కొంచెం ఇబ్బందిగా ఉందమ్మా, బండి తీసుకోమ్మా. ఎవరినో ఒకరు అందరిని అడగాల్సి వస్తుంది. నీళ్ళు తెత్తగానే బండి లేకుండా పోయింది. పనులు ఉంటలేదు అమ్మ, తర్వాత తీసుకుంటాను. ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉందా, తర్వాత తీసుకుంటాను బండి. నాకు కూడా బండి తీసుకోమా, మరి దారుణంగా ఉంది. తమ్ముడు తీసుకుంటాను, మన ఇక్కడ తీసుకుంటానులే తర్వాత. ఎక్కడికమ్మా? సర్ప్రైజ్ ఇస్తాను. నాకోసమేనా కొన్నది బండి? నాకోసమేనా? ఎంతమ్మా? థ్యాంక్స్ అమ్మా. అమ్మా ఒక నిమిషం ఆగమ్మా. అమ్మా ఒకసారి ఇంటికి రావాలి, నీకు చిన్న పని ఉంది. బండి మా అమ్మ నా కోసం కొందమ్మా. బండి ఎంతరా? ఏమమ్మా, అమ్మని అడగాల్సిందే. ఎక్కించుకుని ఒక రెండురా. అరే బండి కొన్నట్టు మీ తమ్ముడికి తెలిసారా? తెలీదురా. ఒకసారి ఫోన్ చేయరా, మీ తమ్ముడు ఎలా ఏమంటారు? చేస్తాను. హలో, ఎక్కడ ఉన్నావురా? సిటీలో ఉన్నావని చెప్పు. అదే నీకు ఒక మాట చెప్పాలరా. ఏంటిది? అమ్మ బండి కొందరా మనకి. ఏం బండిరా? అదే స్కూటీరా. ఏంటి చెప్తాకంత ఏం పట్టింది? ఏం లేదు, మాటలు నిజంగా కొందరా స్కూటీ. డబ్బులు లేక లేవందుగా అయినా తీసుకుంది. ఏం మరి స్కూటీయా? స్కూటీ. నాకెందుకు? ఫోన్ పెట్టేసాడు మా తమ్ముడు. ఏంట్రా మీ తమ్ముడు మరి ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నాడు? ఉన్నా కొద్ది మరీ దారుణం. ఎంజాయ్, ఈరోజు పండగే. ఏంట్రా మరి ఎక్స్ట్రా చేస్తున్నావు? నా కొడుకు ఎవడో తలకాయ పగలు కొట్టేస్తున్నా వెళ్ళి. ఏమి చేస్తున్నాడు? కంగారు పడమా, నేను చూసుకుంటాగా. రారా ఇంటికి వెళ్ళిపోతాం. రాండ్రా. ఇంటికి ఇవన్నీ వచ్చి ఇంటికి వెళ్ళిపోతాం. రాండ్రా వదలరా అన్నా, నువ్వు ఇట్లా మాట ఏంటి?
మర్యాదగా లైక్ చేయకుండా పొద్దాక ఈ మణిగాడికి అమ్మాయిల పిచ్చతో పాటు బైక్ రైడ్ అనే పిచ్చ కూడా ఒకటి ఉంది. నాకు అలా చేయాలని ఉందిరా, రైడర్ అవ్వాలని ఉంది. చూడు ఎలా చేస్తున్నాడు. అవునరా, భలే చేస్తున్నాడు. తెలియజేస్తున్నాడు కదా. మనీ బైక్ రైడ్ నేర్చుకున్నాను ఫిక్స్ అయిపోయాడు. సో ఈ పర్పస్ మీద నేర్చుకుంటున్నాడు. రే నిప్పు వచ్చేస్తుందిరా. రైడింగ్ అంటే ఊరినే మాట్లాడుకున్నాను. రే రే అరే రే నిమ్మలంగా గట్టిగా కట్టుకో. Few moments later. ਵਿਚਾਰੇ ਮੁੰਡਿਆਂ ਦੇ ਦਿਲਾਂ ਦੀ ਤੂੰ ਕਾਤਿਲ ਬਖਾ ਦੇ ਮੈਨੂੰ ਕਿਵੇਂ ਜਾਵੇਂਗੀ ਤੂੰ ਫਾਸਟ ਰੱਬ ਦੇ ਤੋਂ ਗੈਸ ਨਹੀਂ ਮਿਲੇ ਅਬੇ ਹਾਲੇ ਵਿਚਾਰੇ ਮੁੰਡਿਆਂ ਦੇ ਦਿਲਾਂ ਦੀ ਤੂੰ ਕਾਤਿਲ ਬਖਾ ਦੇ ਮੈਨੂੰ ਕਿਵੇਂ ਜਾਵੇਂਗੀ ਤੂੰ ਫਾਸਟ ਰੱਬ ਦੇ ਤੋਂ ਗੈਸ ਨਹੀਂ ਮਿਲੇ ਅਬੇ harder yo I'm a rider provider bring the heat girl I will bring the fire and my name keeps going worldwide so my job is to satisfy only ਵਿਚਾਰੇ ਮੁੰਡਿਆਂ ਦੇ ਦਿਲਾਂ ਦੀ ਤੂੰ ਕਾਤਿਲ ਬਖਾ ਦੇ ਮੈਨੂੰ ਕਿਵੇਂ ఎందుకురా ఈ రైడింగ్లన్నీ చచ్చిపోతారా, ప్రమాదాలు ఉంటాయి ఈ రైడింగ్లో. ఎందుకురా మానేయచ్చు కదా. చిన్నప్పటి నుంచి చిల్లర కోరికరా. అది నీ డ్రీమ్ అయితే పడిపోతావు, చచ్చిపోతావు. అసలు కావాలంటే ఎంకరేజ్ చేయి, అంతేగాని వదిలేవద్దని చెప్పొద్దు సోదరులు. హలో హలో మామ, ఆ మణిగాడిని లేపేయాలరా. నాకు ప్రతి దాంట్లో అడ్డొచ్చేస్తున్నాడు రా. ఈ ఒక్క హెల్ప్ చేసి పెట్టరా, మళ్ళీ ఇంకా హెల్ప్ అడగను. ఈ ఒక్క హెల్ప్ చేసి పెట్టు, ఆ మణిగాడిని లేపేసాలి. చంపేసినా పర్లా, చంపే. హలో హలో మణి, ఇది నా బండి ఆగిపోయింది ఇక్కడ, ట్రబుల్ ఇచ్చింది, ఒకసారి రారా. వాళ్ళ పేరెంట్స్ ఎవరు రాలేదా? వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేశాను సార్, అది ఆవిడ పనికి వెళ్ళిపోయింది అంటున్నారు. ఎందుకంటే తను వాళ్ళ ఇంజూర్ అయింది, 1 అవర్ కంటే పోయి బతకడు. కాబట్టి ఎవరి పేరెంట్స్ వాళ్ళు ఉంటే చెప్పండి, ఫ్రెండ్స్ కూడా చెప్పండి, వాళ్ళ బంధువులు పెట్టాలని చెప్పండి. తను 1 అవర్ కంటే పోయితే బతకడు, కష్టం. సరే ఓకే, జాగ్రత్త. హలో హలో తమ్ముడు, ఈ ఓడికి యాక్సిడెంట్ అయిందిరా, కార్ యాక్సిడెంట్. ఎవరికి మీ అన్నయ్యకి రా.
మీ అన్నయ్య అదే నా కోసం అటు బండి ఆగిపోయిందని వస్తుంటే కార్ యాక్సిడెంట్ అయ్యింది. ఒక గంటే బతుకుతాడంట, ఒకసారి వచ్చి రారా చూద్దగానే. ఏంటి ఒక 5 నిమిషాలు నా మాట ఒక 5 నిమిషాలు నా మాట మీ అన్నయ్య గంట తర్వాత ఇంకా బతుకుంటాడు. ఈ 5 నిమిషాలు నా మాట. మీ అన్నయ్య 5 నిమిషాలు అంటారా? మీ అన్నయ్య నీతో ఏదో మాట్లాడేటప్పుడు ఒకసారి ఎప్పుడు తీసుకెళ్తాను ఉంటాడు ఒకసారి ఒక మాట మీ అన్నయ్య 5 నిమిషాలు మాట్లాడతాడు. 5 నిమిషాలు ఏం మాట్లాడాలి? ఆయన ఏదో చివరి కోరిక ఏదో చెప్పుకుంటాడా? చివరి కోరిక చచ్చిపోయాడికి ఎందుకు కోరికలకి? తమ్ముడు ఏం తమ్ముడు అసలు ఆయన తమ్ముడువేనా? అసలు మీ అన్నయ్య తమ్ముడువేనా? ఒక 5 నిమిషాలు ఏంట్రా ఒక 5 నిమిషాలు బతుకున్నప్పుడే తీర్చేయి. అరే అన్న మాట్లాడరా. మాట చెప్తాను ఇట్లా ఏంట్రా ఏంట్రా నాకు నేను రేపు పొద్దున్న నుంచి ఉంటానని తెలీదు. నాకు చిన్న కోరిక నెరవేర్తావా? ఏంట్రా నీ కోరిక? నాకు ఎప్పటి నుంచి రైటర్ అవ్వాలని కోరుకుంది. అది నీ ద్వారా నెరవేర్తావా? రైడరా? రైడరేగా చూద్దాం లేరా. ఎవరా మాట? అరే కానీరా. మాటగా సరే మాట ఎత్తున్నారా? రైడరా కదా, నీ పేరు మీద నేను రైడర్ అవుతా కదా, సరేనా? హ్యాపీయా? రే అన్నా రే అన్నా అరే అరే అన్నయ్య అరే అన్నయ్య రే అరే డాక్టర్ డాక్టర్ అరే డాక్టర్ కొని పిలవరా. అరే అన్నయ్య రే అన్నయ్య రే రే అన్నయ్య రే లేరా రే రే అన్నయ్య అరే రాజేష్ ఏ అరే అన్నయ్య డాక్టర్ అలా అనకండి డాక్టర్. అరే రాజేష్ అరే మామ చచ్చిపోయాడంట్రా రే